అసలు ఎవల మాట పట్టాలనో ఎవల మాట పట్టొద్దో అసలు ఏం సమజైతలేరా సామి. సర్కారేమో రైతు భరోసా అందరికి వేస్తామంటది. కొందరు రైతులేమో ఏవి పైసలు మళ్ళీ మాకు ఇంకా రాలేవని ఎదురు చూస్తుర్రు. అసలు పైసలు పడ్డాయా లేవా, ఓగాల పడితే ఎంతమందికి పడ్డాయి, ఏ పార్టీ దిక్కోళ్ళకి పడ్డాయి అన్ని పురాగార్చుకుందాం పాండ్రి. ఇల్లు అల్కంగానే పండుగ కాదు అన్నట్టు ఏవో మాటలు చెప్పంగానే అయిపోదు. ఇచ్చిన మాట మీద బరాబర్ నిలబడాలి. అందరికి రైతు భరోసా టకీ టకీమని పడుతుందని కూని రాగాలు తీసిరు కదా, కానీ ఆడ తీరా చూస్తే పైసలు అందరికి పడలే. మంత్రులు ఎమ్మెల్యేల సొంతూర్లు చుట్టాలున్న ఊర్లకు మాత్రమే రైతు భరోసా పైసలు పడ్డాయి. ఇది కుద్దు మంత్రులు ఎమ్మెల్యేలు ఓ సభల బాజాప్తా బయటికే చెప్పిర్రు. మరి రాత్రి మరి ఈ లిస్టు తయారు చేసిండ్రు. మసీదు కూడా నిన్న సాయంత్రమే చెప్పినాం, ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను అడిగిన చౌటుపల్లి మండలం ఏ ఊరు అంటే మసీదు కూడా మా చుట్టాలు ఉన్నాడు చెప్పినాను. ఉన్నారా లేదా భూపాలరెడ్డి? ఇన్నరా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ఏం చెప్తుండో, మండలానికి ఒక గ్రామం చొప్పున రైతు భరోసా ఇయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి రాత్రే లిస్టు కావాలనంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సొంతూరు బ్రాహ్మణ వెల్లంలున్నోళ్ళ పేర్లు ఇస్తే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏమో వాళ్ళ చుట్టాలున్న మసీద్ గుడి ఊరోళ్ళ పేర్లు ఇమని ఆర్డీఓకి చెప్పినా అనుకుంటా ఉద్దు బాజాప్తా సభలనే మైక్ వాల్గేటట్టు చెప్పిండు. తెలంగాణలో మొత్తం 12,774 ఊర్లుంటే అందులో 577 ఊర్లు అంటే 4.5% గ్రామాలకు 569 కోట్లు రైతు భరోసా పైసలు వేసిర్రు. అది కూడా ఇట్లా మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి అలా సొంతూర్లు చుట్టాలున్న ఊర్లకే వేపించుకుర్రు. గిట్లుందమ్మా రైతు భరోసా ఎవ్వరం. ఈ ముచ్చట తెలివని అమాయక పబ్లిక్ ఏమో ఎప్పుడెప్పుడు పైసలు పడతాయా అని ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తుర్రు. మళ్ళీ ఈ హామీ కూడా గోవిందా గోవిందా అని ఇంకొందరు రైతులు రచ్చబండ మీద కూర్చొని బాధపడుతుర్రు. కొడతానంటే భయం, పెడతానంటే ఆశ. అవునా కాదా? మేము ఆదుకుంటాం, మమ్మల్ని నమ్ముండ్రి, మేము అండగుంటాం అని ఎవరన్నా అన్నరే అనుకో ఆశగా ఎదురు చూస్తాం. అసోంటి మనిషి ఆఖరికి చేతులు ఎత్తేసిండే అనుకో ఏమనిపిస్తుంది? వీణ్ణెవడు పెట్టుమన్నాడు, ఎందుకు ఆశ పుట్టించిండు అని కోపం వస్తుందా రాదా? అగో అట్లనే వచ్చింది వీళ్ళకి కూడా. మీ నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టే అయింది. ఇగో గిడ కూసున్నోళ్ళ పరిస్థితి. వీళ్ళంతా 2008 ఏడాదిలా పంతులు నౌకరు వచ్చినా కొలువుకెక్కని 1,399 మంది, అంటే 17 ఏండ్ల కింద ముచ్చట అన్నట్టు. అప్పటి సంది ఎదురు చూసి ఆశలు కొట్టేసుకున్నోళ్ళు. కానీ ఇప్పుడు సర్కార్ మీకు కొలువులు ఇస్తాం, మీకు జరిగిన అన్యాయాన్ని మేము సరి చేస్తాం, మీరంతా కోరుకున్నట్టు తప్పకుండా కొలువులు ఇస్తామని కొలుపు పెట్టి చెప్పిండ్రట. క్యాబినెట్ల నిర్ణయం కూడా తీసుకున్నారట. సర్టిఫికెట్లు సరిగున్నాయా అని కూడా చెకింగ్ చేసిండ్రట. ఇక ఆశలు పుట్టాయి. ఇన్ని రోజులు చేస్తున్న పనిని వదిలిపెట్టి చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి సర్కార్ కొలువులు వచ్చినట్టే అని సంబరపడరా? మందికి చెప్పుకొని మురిచిపోయినరా అనుకో రాదుండ్రి. కానీ 5 నెలల సంది మళ్ళా ఎదురు చూసుడే అవుతున్నదట. మళ్ళా విలువరు సర్కార్ కొలువు ఇయ్యరు, ఏంది మా ఈ పరిస్థితి అని ఏడ్చినంత కథ అవుతున్నదట. అందుకే తమ గోడెల్లబోసుకునే తానికి పత్రాలు చేత పట్టుకొని ప్రజాభవన్ వచ్చిండ్రు. 17 ఏండ్లు ఎదురు చూసింది ఒకెత్తు, ఇప్పుడు ఈ 5 ఏండ్ల ఆశగా చూసింది ఇంకో ఎత్తున్నదని కొలువు ఇయ్యలేనోడు ఆశ పుట్టించుడు ఎందుకు, మా బతుకులతో ఆడుకునుడు ఎందుకు అని ఏడుస్తున్నారట ఒక్కొక్కరు. చూడుండ్రు ఎట్లయిందో 2008 డిఎస్సి పంతుల పరిస్థితి. ఒంటె పెదవుకు నక్కాశ పడ్డట్టు చేస్తున్నారు మమ్ముల. అటు ప్రైవేట్ నౌకరీ చేసుకోకుండా ఇటు కొలువు వచ్చిందన్న సంబరం లేకుండా ఎటు గాని బతుకు చేస్తున్నారని బాధపడుతున్నారు వీళ్ళంతా. మరి ఏం జరుగుతుందో చూడాలి.